హలో, నేను డాక్టర్ ఇందుమతి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ టెస్ట్ బేబీ సెంటర్, తిరుపతి. మనం ఈరోజు థిన్ ఎండోమెట్రియం గురించి తెలుసుకుందాం. థిన్ ఎండోమెట్రియం అంటే గర్భసంచికి ఉండే పొర పల్చగా ఉండటము. దీనికి గల కారణాలు ఏంటి, అది ఎలా ఫెర్టిలిటీకి రిలేటెడ్గా ఉంది అనేది తెలుసుకుందాం. యూజువల్గా మనము అంటే రెండో రోజు నుంచి ఆడవాళ్ళు ఇరెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు రెండో రోజు నుంచి అండం పెరుగుదల స్టార్ట్ అవుతుంది. దాని నుంచి రిలీజ్ అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్తో గర్భసంచి పొర అనేది 6వ రోజు నుంచి పెరగడం జరుగుతుంది. మ్యాక్సిమం అది 14th డేకి 10 mm రీచ్ అవ్వటం. అక్కడ ఆ టైంలో ఓవులేషన్ టైంలో ఇఫ్ స్పామ్తో ఫెర్టిలైజ్ అయితే ఎంబ్రియో ఫామ్ అయ్యి ఎంబ్రియో ఎండోమెట్రియంకి ఇంప్లాంట్ అవ్వటం జరుగుతుంది. సో ఎండోమెట్రియం పైన చాలా వరకు IVF సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. గుడ్ ఎండోమెట్రియం, రిసెప్టివ్ ఎండోమెట్రియం అనేది విల్ డిసైడ్ ద సక్సెస్ ఆఫ్ ద IVF అండ్ ఆల్సో ఇంప్లాంటేషన్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద ఎండోమెట్రియం. ఎండోమెట్రియం పల్చగా అవ్వడానికి గల కారణాలు తెలుసుకుందాం. ఎక్కువగా TNCలు జరగటము. అంటే చాలా మంది ఇప్పుడు అపోహ ఏమంటే మీ అబార్షన్కి క్లీన్ చేస్తే చాలా బాగుంటుందని ఫీల్ అవుతారు. అలా కాదు, ఎక్కువ క్లీన్ చేయటం, గర్భసంచిని ఎక్కువగా క్యూరేట్ చేయటం వల్ల పొర డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఫర్దర్ ప్రెగ్నెన్సీస్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సిజేరియన్ సెక్షన్స్, అలాగే పాలిప్స్ అలాంటివి రిమూవ్ చేసే ప్రాసెస్లో కూడా గర్భసంచి పొర డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్స్ పరంగా ట్యూబర్క్లోసిస్ అనేది మెయిన్ కారణంగా చెప్పచ్చు. గర్భసంచి పొర థిన్గా ఉంది అంటే మనము టీబీ ఉందా లేదా అనేది ముందు రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కూడా గర్భసంచి పొర థిన్గా ఉండటానికి కారణం. ఈవెన్ షుగర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, సర్క్యులేషన్ డిస్టర్బెన్స్ వల్ల కూడా గర్భసంచి పొర థిన్గా ఉంటుంది.